హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రియా ఆవుల. ఈరోజు మన వీడియో వచ్చేసి నిమ్మకాయ పచ్చడి 1 ఇయర్ పాటు అయితే మనం స్టోర్ చేసుకోవచ్చు. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పెరగన్నంలోకి అయితే ది బెస్ట్ కాంబినేషన్ నిమ్మకాయ పచ్చడి. మరి ఈ నిమ్మకాయ పచ్చడిని ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది చూసేద్దాము. ఇక్కడ నేను నిమ్మకాయలను వచ్చేసి ఒక 40 వరకు నిమ్మకాయలను తీసుకున్నాను. ఇందులో నుంచి సగం నిమ్మకాయలని నేను రసానికి అయితే యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ సగాన్ని మనమైతే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక నిమ్మకాయని తీసుకొని ఇప్పుడు నేను నిలువుగా అయితే కట్ చేస్తున్నాను. ఇలా నిలువుగా మనం 6 ముక్కలుగానే కట్ చేసుకోవచ్చు, లేదంటే 4 ముక్కలుగానే కట్ చేసుకోవాలి. మనం కాయని బట్టి మనం కట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను చిన్న కాయ తీసుకున్నాను కాబట్టి 4 ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఒకవేళ నేను పెద్ద కాయ తీసుకున్నంటే 6 ముక్కలుగా కూడా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిలో నుంచి విత్తనాలను అయితే తీసేసుకోవాలి. ఇలా ఈ విధంగా మొత్తం ఇలా కట్ చేసుకోవాలి. లేదు అంటే మీకు కావాలి అంటే ఆ నిమ్మకాయల్ని 8 ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు. అది ఎలాగో నేను ఇప్పుడు చూపిస్తాను. ఒక నిమ్మకాయని తీసేసుకొని ఇప్పుడు ఆ నిమ్మకాయని మనం అడ్డంగా అయితే కోసేసుకోవాలి. ఇప్పుడు అడ్డంగా కోసుకున్న నిమ్మకాయని మళ్ళీ హాఫ్‌గా కట్ చేసుకోవాలి. ఆ హాఫ్‌లో నుంచి కూడా మళ్ళీ హాఫ్‌గా కట్ చేసుకుంటే మనకి 8 ముక్కలైతే వచ్చేస్తాయి. ఇప్పుడు ఒక దెబ్బ 4 పీసులుగా విడిపోతుంది. ఇలా తీసుకున్న తర్వాత ఇట్లా నుంచి కూడా విత్తనాలను తీసేసుకొని మనమైతే ఈ విధంగా మొత్తం అయితే కట్ చేసుకోవాలి. నేనైతే అన్ని 6 ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను నిలువుగా. ఈ విధంగా అన్ని కట్ చేసుకొని బౌల్‌లో వేసుకున్న తర్వాత ఇప్పుడు రసం కోసం నిమ్మకాయలన్నీ ఇలాగా అడ్డంగా అయితే కట్ చేసుకోవాలి. ఈ విధంగా అన్ని కట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులోకి అయితే మనం రసాన్ని అయితే పిండేసుకోవాలి. ఇప్పుడు నాకు ఈ గిన్నె నిండా అయితే రసం అయితే వచ్చేసింది. ఇప్పుడు పచ్చడి పెట్టుకోవడానికి మనం ప్లాస్టిక్ డబ్బా కానీ లేదంటే గాజు డబ్బా కానీ తీసేసుకోవాలి. ఇప్పుడు నేనైతే కొలత అయితే కొలుచుకుంటున్నాను. ఒక గ్లాస్ తీసుకొని ఇలా కొలుచుకుంటున్నాను. నాకు నిమ్మకాయలు వచ్చేసి 3 గ్లాసుల వరకు అయ్యాయి. ఇలా నిమ్మకాయలన్నిటిని వేసుకున్న తర్వాత నేను హాఫ్ గ్లాస్ వరకు సాల్ట్‌ని అయితే వేసుకుంటున్నాను. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా వేసేసుకొని వీటన్నిటిని ఇలాగా కుదుపుకుంటున్నాను. నేను చెయ్యి ఏం పెట్టకుండా వీటిని కుదుపుకుంటున్నాను. ఇలా కుదుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ పిండుకున్న రసాన్ని కూడా ఇందులో వేసేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టిన తర్వాత మనం రోజుకొకసారి కానీ 2 రోజులకొకసారి కలుపుతూ ఉండాలి. ఇది నేను చూపిస్తున్నది నెక్స్ట్ డే అన్నమాట. నెక్స్ట్ డే కూడా మనం ఒకసారి మూత తీసేసి ఇలా గరిటెతోటి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి మనం ఇలా 10 డేస్ పాటు అలా మధ్యలో కలుపుకుంటూ మనం ఊరబెట్టుకోవాలి. ఇది కంప్లీట్‌గా 10 డేస్ తర్వాత చూడండి మనకైతే నిమ్మకాయ అయితే ఊరిపోయింది. ఇప్పుడు మనము మెంతులు, ఆవాలనైతే ఫ్రై చేసుకుందాము. పాన్ అయితే పెట్టేసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు మెంతులైతే వేసుకోవాలి. ఈ మెంతులు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 ½ టేబుల్ స్పూన్ వరకు ఆవాలని వేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసేసుకొని ఈ మూడిటిని మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్‌లోకి 1 కప్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి. ఒక 5, 6 వెల్లుల్లిపాయలను కూడా వేసేసుకోవాలి. ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఆ వేడికే మనకి కరివేపాకు అయితే ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మెంతులు, ఆవాలు, జీలకర్ర కూడా వేసేసుకొని మెత్తగా అయితే మనం మిక్సీ పట్టేసుకోవాలి. మనకి ఇలా మెత్తగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా ఒక బౌల్‌లోకి తీసి పెట్టుకున్న నిమ్మకాయలను ఇందులోకి 1 కప్ వరకు మనం కారాన్ని అయితే వేసేసుకోవాలి. ఇలా కారం కూడా వేసేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిపేసుకోవాలి. ఇక నేను కొంచెం కొంచెంగా కారంని యాడ్ చేసుకున్నాను. మీరు చూసుకొని వేసేసుకోండి. ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న పౌడర్‌ని కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఆయిల్ కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఈ ఆయిల్ కూడా కంప్లీట్‌గా చల్లారిన తర్వాత ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. మనకి తడి తగిలినా లేదంటే సాల్ట్ సరిపోకపోయినా కానీ మనకి నిమ్మకాయ పచ్చడి అనేది పాడైపోతుంది. బూజైతే పడుతుంది. ఆయిల్ కూడా వేసేసుకొని మొత్తం అంతా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాము అంటే మనకి నిమ్మకాయ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ఒక 2, 3 రోజుల తర్వాత మనం తిన్నాము అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇది నెక్స్ట్ డే అన్నమాట. మనకి ఆయిల్ అంతా పైకొచ్చి ఊరింది.
నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.